హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే డే 2 అనమాట. ఈరోజు ఏం వర్క్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీకు చెప్పాను కదా, ఈ నెల అంతా ఖర్జూర కోత అయితేనే ఉంటుందన్నమాట. ఈ ఆగస్ట్ అయితే ఖర్జూరే ఫుల్గానే ఖర్జూరే ఉంటుంది కాబట్టి మార్నింగ్ 6 నుంచి 8 అవ్వే వరకు అయితే కోస్తాము. ఈ ఖర్జూర వచ్చేసి దగ్గర పడ్డది అయిపోవడానికి. ఇంకొక 1 మంత్లో అయితే అయిపోతుంది. కోసిస్తాము. బకెట్ అయితే అయింది. బొక్క పెట్టినవి అలాగే ఇలాగ ఊళ్ళిపోయినవి ఉంటాయి కదా, వీటిని అయితే తీసేసి కింద అయితే ఇలాగ వేసేస్తాం. అయిపోయిన తర్వాత ఇలాగ బకెట్లోకి అయితే వేస్తాం. ఈ మేడ మీద ఆరిపోస్తాం కచ్చిట ఏర్ని వల్ల. ఇలాగ ఆరిపోయేస్తాం. మా గార్డెన్లో అయితే 700 మేకలు పైగా అయితే ఉన్నాయని ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో చూడండి. ఇవన్నీ ఎండిన తర్వాత మేకలకైతే వేస్తాం చలికాలంలో. ఈ గార్డెన్లో పండే ఖర్జూర అంతా ఒక 70% అయితే ఇలా కచ్చిడాకి వెళ్ళిపోతాయి మేకలకి వేయడానికి. ఒక 30% అయితే మంచిగా అయితే ఉంటాయి. కోత అయితే అయిపోయింది. ఇంకైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. టిఫిన్ అయితే చేసేసాము. ఈరోజు అయితే పొరోటా తెచ్చుకున్నాం. ఆ పొరోటా కూడా అసలు బాగోలేదు. మన ఇండియన్ అయితే హ్యాండ్మేడ్తో చేసి అందంగా బాగుంటుంది అనమాట. ఇక్కడ అది బాగోలేదు. ఆ పొరోటా వచ్చేసి రూపాయి, అంటే 1 దిరం, అంటే ఇండియన్ మనీలో 23 రూపాయలు. అలాగే ఉంది అది కూడా. టేస్టే లేదు, అసలు బాగోలేదు. ఇక్కడికి వచ్చామంటే ఇంకా టేస్ట్ గట్టా ఏం చూసుకోకూడదు. ఇంకా ఏదో ఉంటే అది కళ్ళకి అద్దుకొని తినాలి, లేదంటే మనకు కాలిపోద్ది. మార్నింగ్ ఖర్జూర పని అయిపోయాక ఇందులోనే తర్వాత ఇలాగా అంజీరా మొక్కల్ని, అలాగే పైన కప్టా ఉంది కదా, ఈ కప్టాని క్లీన్ చేస్తారు. అంటే ఇలాగ క్లీన్గా లేకపోతే సన్లైట్ అయితే పడదు, మొక్కలు అయితే చనిపోతాయి. మొక్క చనిపోయింది సన్లైట్ పడక. అలాగైతే వాటర్ అయితే కొడతాం. ఇలా కప్పడా అయితే నెలకు ఒకసారి అయితే క్లీన్ చేయాలి. రోజు వర్క్ ఇందులోనే. ఎలా అంటే ఇప్పుడు బయటకు వచ్చిందల్లా పైకెట్టి కట్టాలి రబ్బర్తో. చూపిస్తాను చూడండి. ఫ్రూట్స్ మొక్కలకి నీళ్ళు కొట్టేటప్పుడు అయితే ఇలా రబ్బర్లు ఉండవు. రబ్బర్లు లేనప్పుడు చూడండి, ఇది ఇలా ఉండిపోయినప్పుడు నీరు కొడితే ఇరిగిపోతాయి. అందుకని దీన్ని ఏం చేస్తామంటే ఇలాగా తోడైతే ఉంటుంది అనమాట. తోడు ఇలా పెట్టి ఇలా రబ్బర్ అయితే పెడతాం. చూడండి, దానికి ఇప్పటికి తేడా చూసారా? ఇలా అయితే చేస్తాం. ఇలా ఉండినవి ఇలా పైకి అయితే లేపి ఆ తోడు అలాగే ప్రతిదీ అయితే కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వచ్చేసాము. మీకు ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఇంకా అంటే ఇక్కడ దుబాయ్లోని వాటర్ ఎలా వస్తుంది, అలాగే ఇక్కడ వాటర్ ఉండదు కదా, అన్నిటి మీద ఖర్చు ఎక్కువ వాటర్. కానీ మీకు వీడియోలో వచ్చే వీడియో అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండించుకోండి. మీకు ఫుల్ వీడియో చేస్తాను ఇంకోటి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.